నమస్తే అండి, నేను రజాక్. ఈ మధ్యకాలంలో వినాయక నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి కదా. దీంతో యువకులు 22 ఏళ్ళు, 23 ఏళ్ళు, 30 ఏళ్ళు లోపు చాలా మంది యువకులు మరణించడం అయితే జరిగింది. ఎందుకు మరణించినారు? ఒకటి, ఆ డీజేల కారణంగా. 2, నదిలో కొట్టుకుపోయి మరణించడం అయితే జరిగింది. ఇప్పుడు ఇక్కడ దేవుడు తప్పిదు అన్నట్లుగా కొంతమంది ఒక వాదన తీసుకొచ్చి దాంతో నేను ఏకీభవించాను. సోషల్ మీడియాలో కొంతమంది మరి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఇది దేవుడు తప్పిదో మనిషి తప్పిదో అంటే మనిషి తప్పిదో. దేవుడు ఎక్కడ చెప్పలేదు కదా తాగి తందనాలు ఆడమని. దేవుడు ఎక్కడ ఏ రోజు చెప్పడు కదా. నాకు తెలిసి హిందూయిజంలో ఎక్కడా కూడా మందు తాగి చిందేయమని ఎక్కడా కూడా ఉండదు. మీరు పూజించేటటువంటి ఎవరైతే పూజారి గారు ఉంటారో మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం కదా. సో ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి. తప్పు మనిషిది. ఎవరైతే తాగి అక్కడ చిందేస్తాడో అతనిది తప్పు. 2, డీజే వచ్చేసి ఏంటంటే ఆనందంతో పెట్టుకుంటారు, తప్పు లేదు. కానీ ఏంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత నుంచి యువకులు పెద్దోళ్ళని లేదు, చిన్నోళ్ళని లేదు, బాడీ ఇమ్యూనిటీ పవర్స్ అనేవి తగ్గిపోయినాయి బాగా. మీకు ప్రత్యక్షంగా చెప్పాలంటే మన తమిళనాడు, మన కర్ణాటకకి సంబంధించినటువంటి పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్ కొడుకు అనుకుంటా, అతను వచ్చేసి చాలా తక్కువ వయసులో అతని కన్నడ పవర్ స్టార్ గా పిలుచుకుంటారు. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు. మంచి ఫిట్ ఉంటాడు కాబట్టి మన తారక రత్న సడన్ గా చచ్చిపోయినాడు, కుప్పకూలిపోయినాడు. కాబట్టి ఇమ్యూనిటీ పవర్స్ అనేది చాలా డౌన్ అయిపోయినాయి. ఈ జనంలో ఉన్నప్పుడు ఎక్కువ జనసంఖ్య ఉంటే కనుక అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి. అంటే అందరూ ఫీల్ చేసుకుంటూ ఉంటారు, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది ఆ ప్రాంతంలో, పైగా పొల్యూషన్ ఉంటుంది. అలాంటి సందర్భంలో మళ్ళీ డీజే సౌండ్లు గుండె దడ లాడుతూ ఉంటది. సో ఇక్కడ కూడా మనిషి తప్పిదమే కానీ దేవుడు తప్పిదం కాదు. కాబట్టి ఈ విషయాలు గుర్తించండి. ఎప్పుడు కూడా దేవుడిని బ్లేమ్ చేయొద్దు. అది ఏ దేవుడైనా సరే, ఏ దేవుడు చెడు చేయమని చెప్పడం, మరి ముఖ్యంగా అది డ్రింక్ చేసి దేవుడి ముందు తందనాలాడడం కరెక్ట్ కాదు. ఏదైనా చేయాలనుకుంటే ఆ దేవుడిది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పెట్టుకోండి. ఇష్టం వచ్చినంత తాగండి, ఇష్టం వచ్చినంత తందనాలు ఆడండి. అంతే తప్ప ఆ నిమజ్జనంలో వెళ్లే దానిలో భాగంగా నీళ్ళలో పడిపోతేనో చాలా సెక్యూరిటీ మెజర్స్ తీసుకుని జాగ్రత్తగా ఉండాలా. లెక్క ప్రకారం క్రేన్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు కదా. ఎంతేంటంటే కొన్ని వీడియోలు చూసిన, దేవుడికి అన్ని రోజుల పాటు మనం అంత ప్రార్థించి ఒక్కసారిగా సడన్ గా తోసేస్తున్నటువంటి విధానం ఏదో అది కూడా కరెక్ట్ కాదు. అవసరం చిన్న విగ్రహాలు పెట్టండి, చేత్తో పెట్టుకుని నిమజ్జనం ప్రశాంతంగా చేసేలాగా చేయండి. అంతేగాని అలా తొయ్యొద్దు. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ విధానం కాదు. దేవుడి విషయంలో చాలా వీడియోలు కొంతమంది అయితే ఆ పీసులు పట్టుకొని మనం పూజించిన ఆ దేవుడినే కదా అంత కర్కశంగా ఎలా తోసేస్తాం ఆ దేవుడిని మనం. ఈసారి నుంచి అలాంటి చేయకండి. ఇది దేవుడు తప్పిదం కాదు, మనుషులు తప్పిదం. కాబట్టి మనుషులు మార్చుకోవాలి పద్ధతులు. అది ఏ దేవుడి విషయంలో అయినా సరే దేవుడి ముందు తాగి తందనాలు ఆడడం కానీ ఎగరడం కానీ చాలా తప్పు. ఆ ప్రార్థన చేసే విధానం ఒక ఉంటది. ఇలా తందనాలు ఆడితే దేవుడు కూడా ఇప్పటికీ కూడా మనకి ఇది అభిషేకమా లేకపోతే ఆశీర్వాదం అంటారు కదా, అది ఇయ్యడం మనకి. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి.